ఏంటి మేరేమా? బాబు ఏంటి అమ్మాయి టిఫిన్ తినకుండా పెట్టేసి వెళ్ళిపోయింది? అయ్యయ్యో అంత అవసరం ఏంటో తెలియలేదే. లంచ్ బాక్స్ కూడా వదిలేసింది. ఏంటి మేరేమ్మా ఇదంతా చూడవా నువ్వు? లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళింది. నేను వచ్చే లోపలే అర్జెంటుగా వెళ్ళిపోయింది బాబు. సరే నేను ఇచ్చేసి వెళ్తాలే. సరే బాబు. హలో సార్, కౌసల్య క్లాస్ టీచర్ మాలతి మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి ఈరోజు స్కూల్కి రాలేదే, లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదు. 12th కదా, అందుకే కాల్ చేశాను. స్కూల్కే కదా బయలుదేరి వచ్చింది. ఇక్కడికి రాలేదే సార్. చెప్తున్నానని అపార్థం చేసుకోవద్దు సార్. మీ అమ్మాయి ఇలా చూడండి మీరు మిస్, దయచేసి తప్పుగా మాట్లాడుతూ మీ స్టూడెంట్స్ని మీరు కూతురులాగా అనుకోవాలి. ఈ విధంగా ఎవరితో మాట్లాడుతూ మీరు మాట్లాడాలనుకునే నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేస్తుంది. కౌసల్య, ఈ దేవాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఎవ్వరు విడదీయలేరంటారు. రే, ఎలాగూ నువ్వు అనుకున్నది సాధించేశావు. ఇద్దరు సంతోషంగా ఉండండి. నాకంతా మీరే కదరా. ఏరా సోని? అవునన్నయ్య. కౌసల్య, ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు కావాలన్నా చదువుకో, నీకోసం నేను వెయిట్ చేస్తాను. తప్పు చేశామనిపిస్తుంది సాగర్. ఇంతవరకు మా నాన్నకి తెలియకుండా నేను ఏమీ చేయలేదు. మీ నాన్నతో ఎలాగో చెప్తాము, ఇప్పుడు చెప్తే ఒప్పుకుంటారా? ముందు నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అయ్యి మీ నాన్న అంగీకారం తీసుకో. తర్వాత మన ఇద్దరింట్లో చెప్పి అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేసుకుందాం. ఏమంటారు మావా? అవునవునరా. టైం అవుతుంది. లీవ్ హాఫ్ డేనే చెప్పాను. సోనీ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వెళ్ళాలి. బయలుదేరదామా? సరే వెళ్దాం. ఇది కోనేట్లో కలిపేయమ్మా. సరే నువ్వు త్వరగా వెళ్ళొచ్చేయి, నేను ఇక్కడ ఉంటాను. ఎవరైనా చూస్తారేమో, రా త్వరగా వెళ్దాం. సరే రా అన్నయ్య, రా అన్నయ్య. నానా, ఏం లేదు నానా. నానా, నేను వచ్చి చెప్తాను. నేను ఇప్పుడు ఇంటికే వస్తున్నాను. కౌసల్య, ఇలా జరుగుతుందని అనుకోలేదు కౌసల్య. ముందు ఇంటికెళ్ళాలి సాగర్. నేను నాన్నని చూడాలి. నేను చెప్తే నాన్న అర్థం చేసుకుంటారు. కంగారుగా పరిగెత్తుకొస్తున్నావు, ఏమైంది? నాన్నెక్కడా?
నాన్న నీకు భోజనం తీసుకొని స్కూల్కి వచ్చాడు కదా. నాన్న ఇక్కడికి రాలేదా? నిన్ను వెతుక్కుంటూ స్కూల్కి వచ్చాడు కదమ్మా. మీరు డయల్ చేసిన సబ్స్క్రైబర్ అందుబాటులో లేదు. రేయ్, రేయ్, అన్న 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 పనికి మాలినవాడా, మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు కదరా. రేయ్, అన్నా నన్ను మోసం చేసావు కదరా. ఎవరు? రేయ్, కోపడకండి. ఇన్ని రోజులు రేయ్, నీకేం తెలుసు? లోపలికి వెళ్ళు. పనికి మాలినోడా, నీకోసం అంత కష్టపడితే నిన్ను బాగా చూసుకోవాలని మా అన్నయ్య ఇంకొక పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ నువ్వు ఇలా చేసావు కదా, మా బతుకురాలా, మా పరువు గంగలో కలిపావు కదే. మా అన్నయ్యని ఎక్కడని బతకాలి ఇప్పుడు? ఇక మీదట మీ నాన్ని మనం వెతికి కనిపెట్టలేమనుకుంటున్నాను కౌసల్య. నువ్వు బాగా చదివి డాక్టర్ అయితే ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు నీ బుర్రని పాడు చేసుకోకుండా వెళ్ళి చదువుకో. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా చూసుకొనిరా. మెల్లగా మెల్లగా కూర్చో. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పేరిచ్చొస్తాను. మ్యామ్, డాక్టర్ చెప్పిన టాబ్లెట్స్ అని సరిగ్గా కంటిన్యూ చేయండి. సరే. నెక్స్ట్ మెసేజ్ Thank you. అపర్ణ సరేనమ్మా. వెళ్ళండి. కౌసల్య, బాగున్నారా మిస్? ఇక్కడేం చేస్తున్నావమ్మా? నేను ఇక్కడే పనిచేస్తున్నాను. తండ్రి లేని కొరత, తప్పు చేసిన భావం, వీటిని దాటి నేను చదవలేకపోయాను మిస్. నా మార్కులన్నీ చాలా తగ్గిపోయా మిస్. మాలతి అక్క సైలెంట్ గా ఉండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చింది కదా. వైష్ణవి అక్క ఎప్పుడు లాగే సెకండే. ఇందుకే కౌశల్యకి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఎవరైనా పేపర్ సరిగా దిద్దుండరు కౌసల్య. కావాలంటే మనం స్కూల్కి వెళ్ళి కనుక్కుందాం. నేనే సరిగ్గానే రాయలేదు సాగర్. నేను మంచి మార్కులు తెచ్చుకొని ఉంటే నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు కదా. ఇలా జరిగిందేంట్రా? పాపం రా కౌసల్య. వాళ్ళ నాన్నని చూడకుండా తను ఎలా చదవగలుగుతుంది? మనం తొందరపడ్డాం అన్నయ్య. మనమెక్కడ తొందరపడ్డావురా? వీడు టార్చర్ చేశాడు. వీడు తొందరపడకుండా ఉండుంటే వాళ్ళ నాన్న కనపడకుండా వెళ్ళుండ్రు, తను మంచి మార్కులు తెచ్చుకుని ఉండేది. నా సర్వీసులోనే టకటక అని సమాధానాలు చెప్పి నన్ను అదర కొట్టింది కౌసల్యానే. అందరూ వాడిని దెప్పి పొడవకండయా. ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? సాగర్, ఒక అమ్మాయి మనల్ని ప్రేమించకపోయినా, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోయినా అది లవ్ ఫెయిల్యూర్ కాదబ్బాయ్. లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయిని చివరి వరకు కన్నీరు పెట్టకుండా చూసుకోలేకపోతే అదే నిజమైన లవ్ ఫెయిల్యూర్. వెళ్ళు, వెళ్ళి కౌసల్యాన్ని ఓదార్చు.
ఏంట్రా మీరిద్దరూ ఇలా బాధగా ఉన్నారు? చూడ్డానికి చాలా బాధగా ఉందిరా. ఏమా పోయి పోయి వీడిని నమ్ముకుని వచ్చావా నువ్వు కూడా కష్టపడతావమ్మా. హ. కౌసల్య, కొన్ని రోజులకు మనం వేరే ఊరికి వెళ్ళిపోదామా? రేయ్, ముందు ఆ పని చేయండిరా. విజయవాడలో మా పెద్ద మిల్లుంది, కొన్ని రోజులు అక్కడ ఉండండి. ఇక్కడున్న వాళ్ళందరూ మీరేదో నేరం చేసినట్టు చూస్తున్నారా? ఇదిగో మొత్తం 20,000 రూపాయలు. ఎఫ్సీకి ఏం చేస్తావురా? అది నేను చూసుకుంటాలేరా, తీసుకో. నేను బయలుదేరతానురా, సరేనా? ఈ రాత్రికి బయలుదేరుతాంరా. ఇప్పుడు వెళ్ళకూడదురా. రాత్రి అంకాలమ్మ జాతర అయిపోని ఉదయం 5 గంటల ట్రైన్కి వెళ్దాం. కౌశల్యాని వాళ్ళ ఇంట్లో వదిలి ఉదయం 4 గంటలకు తీసుకొస్తా. నువ్వు బట్టలు సర్దుకో, నువ్వు కొంచెం నిద్రపోరా, సరేనా? బాగుంది, కానీ డాక్టర్ సీట్ వచ్చాక తీసుకో. సాగర్, సాగర్, అక్క, సాగర్. రేయ్ సాగర్, నిద్రపోతున్నావా? రేయ్ సాగర్. సాగర్, సాగర్. అన్నయ్య, ఏమైందన్నయ్య? అన్నయ్య, ఏంటన్నయ్య? అయ్యో సాగర్, అయ్యో సాగర్, సాగర్.
ఎందుకు నాన్న? ఎందుకమ్మా నీకు అర్జునులాగా పక్షి కన్నెందుకు కనపడలేదు? తెలియలేదు నాన్న, తెలియలేదు. వద్దు నాన్న, నన్ను వదిలి వెళ్ళకు నాన్న. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. వద్దు నాన్న, వద్దు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. వద్దు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న. నాన్న వద్దు నాన్న. నాన్న వద్దు నాన్న. నాన్న, నాన్న. నాన్న. ఆ తర్వాత చాలా శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను మిస్. యూనివర్సిటీ గోల్డ్ మెడల్తో బీఎస్సీ పూర్తి చేశాను. ఇప్పుడు ఈ హాస్పిటల్లో పార్ట్ టైం పనిచేస్తూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను మిస్. నాన్న తిరిగి వచ్చేసారా? లేదు మిస్, ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. ఆయన నా వెంటే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉంటూ నాకే తెలియకుండా నన్ను గమనిస్తూ ఉంటారు. నన్ను డాక్టర్ చేయాలనే ఆయన కోరిక నేను నెరవేర్చలేకపోయాను. కానీ మిస్, ఇప్పుడు నేను ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. తర్వాత మెయిన్స్ పాస్ అయ్యి ఆయన అనుకున్న దానికంటే పెద్ద కలెక్టర్ అయి చూపిస్తాను. అప్పుడు మా నాన్న నా ముందుకొచ్చి నన్ను హత్తుకుంటారు. టైం అయింది, నేను వెళ్ళొస్తాను మిస్. కౌసల్య, వర్షం వస్తుందమ్మా. పర్వాలేదు మిస్.